క్రైమే కదా, ఏమో డౌట్ వస్తుంది. పక్కనే కదా క్రైమ్. సో క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ. సో ఎలా ఉండబోతోంది, అసలు ఏం జరగబోతుంది అనేది మన సినిమా మొత్తం చూస్తే కానీ అర్థం కాదు. సో నెక్స్ట్ ఇంకా ట్రైలర్ లాంచ్ చేద్దామా? చూద్దామా? ఈగర్గా వెయిటింగా లేదా? ఓకే, వెయిటింగ్. సో ట్రైలర్ లాంచ్ చేయడానికి మన మధ్య ఉన్నారు మన గురువర్యులు శ్రీ కళ్యాణ్ గారు. సో కళ్యాణ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సో ప్లీజ్. ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటాయి. సో ఆ మూవీ ఎలా ఉన్నా కూడా సాంగ్ ని హమ్ చేసుకుంటూ ఉంటాం మనమైతే. సో అంటే సాంగ్స్ ఉన్న ప్రత్యేకత అలాంటిది. సో సాంగ్స్ తోనే కొన్ని మూవీస్ కూడా హిట్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో ఈ మూవీ కూడా మంచి విజయం సాధించాలని కోరుకుందాం. సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అండ్ ట్రైలర్, టీజర్ అండ్ లిరికల్ సాంగ్ కూడా చాలా బాగుంది. అదేవిధంగా ఈ ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమానికి స్పాన్సర్ గా ఉన్నటువంటి ఆల్మండ్ హౌస్ వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఆల్మండ్ హౌస్ గురించి కూడా మరొకసారి మనం గుర్తు చేసుకుందాం. ఇంకా ఆల్మండ్ హౌస్ గురించి మనం ఎక్కువగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు స్వీట్స్ అంటే అందరికీ ఇష్టమే. మీకు ఇష్టమేనా? అయ్యో స్వీట్స్ ఇక్కడ మీకు ఎవరికి ఇవ్వలేదా స్వీట్స్ అంటే? తిన్నారా? హాట్ తిన్నారు. ఓకే, ఆల్మండ్ హౌస్ కి సంబంధించిన స్వీట్స్ కూడా మీరు ఇంతకు ముందు తినే ఉంటారు, నాకు తెలుసు తింటారు, ఎందుకంటే అందరికీ ఇష్టమే కదా స్వీట్స్ అంటే. సో ఈ మ్యూజిక్ ఒక సస్పెన్స్, ఇది మూవీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. సో మీరు చూస్తుంటే ప్రతి సీన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట. సో మీరు చూస్తేనే థియేటర్ లో ఎంజాయ్ చేస్తారు. ట్రైలర్ అయితే మీరు ఎలాగో చూశారు కాబట్టి, టీజర్ కూడా చూశారు, లిరికల్ వీడియో కూడా చూశారు కాబట్టి ఈ మూవీ మంచి సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. సో ఇక్కడ విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ నా ధన్యవాదాలు కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కి వచ్చిన చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మన దీనికి కెమెరామెన్ వెంకట్ గారు మంచి ప్రేస్ ఇచ్చారు. ఎడిటర్ రంగస్వామి చాలా బాగానే తనకి బాగా చాలా పేషెన్సీగా ఉండి చేశారనమాట వర్క్. అలాగే మన అందరు టెక్నీషియన్స్ కి మన ఇంకొకటి మన చిత్రం సీను నిజంగానే నాకు 2004 నుంచి పరిచయం, 4 నుంచి ప్రతి సినిమాలో తీసుకుంటాను ఉంటాను. నా తమ్ముళ్ళగా ఉంటాడు అనమాట. సీను రా అనేది ఎక్సరే అన్న వచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సీను. అలాగే ఆర్ట్ డైరెక్టర్ మధు, సో తను కూడా నాకు ఒక 20 years ఫ్రెండ్ లాగా ఉన్నాడు. సో అందరూ బాగా కష్టపడ్డారు ఈ మూవీకి. మూవీ చాలా బాగా వచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ సీజన్, థ్యాంక్ యూ సీజన్ గురించి చెప్పాలి. తను కూడా ఒక మంచి ఆర్టిస్ట్ అనమాట. సో ఆవిడ ఇక్కడికి వెళ్ళి ముంబై వేసి అక్కడ రెడీ అయిపోయేసి అక్కడికి వెళ్ళి ఫ్లైట్ పట్టుకొని మళ్ళీ ఈ ప్రోగ్రామ్ వచ్చింది. సో అలా ప్రతి ఆర్టిస్ట్ ఇంట్రెస్ట్ గా ఉంటే 100% మంచి డిసిప్లిన్ ఉన్న ఆర్టిస్ట్ 100% ముందుకు వెళ్తారని అనుకుంటున్నాను. సో ఆవిడకి కూడా మంచి సక్సెస్ రావాలి. థ్యాంక్ యూ సో మచ్. నరేట్ చేస్తాను అంటే కొంతమంది పోలీస్ క్యారెక్టర్ అయితే కాదు కదండి అని అన్నాను. లేదు సార్ పోలీస్ క్యారెక్టర్ అండి అని చెప్పి అన్నారు. సరే అండి, నాకు యాక్చువల్లీ మరీ ఎక్కువైపోతుంది పోలీస్ క్యారెక్టర్, పెద్ద ఇంట్రెస్ట్ ఉండట్లేదు. లేదండి తర్వాత ఏదైనా వేరే సినిమాలో వేరే క్యారెక్టర్ ఏదైనా ఉంటే చేద్దాం, లేకపోతే ఇదే సినిమాలో వేరే క్యారెక్టర్ ఏదైనా ఉంటే చెప్పండి అంటే లేదు సార్ మీకోసమే అన్నట్టు రాసుకున్నాను, ప్లీజ్ ఒకసారి కలుద్దామని అని చెప్పి. బట్ నా కేస్ నెంబర్ 15 అనగానే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి సరే అని చెప్పి కలిస్తే మొత్తం కథ అంతా నరేట్ చేశారు. సో ఓవరాల్ ఫ్లో అప్పటికే చాలా వరకు సినిమా షూట్ చేసేయడం కూడా జరిగింది. అప్పుడు నాకు మొత్తం అంతా నరేట్ చేసినప్పుడు డెఫినెట్లీ మంచి కథ రాస్తున్నారు, బాగా తీస్తారు అనే నమ్మకంతో ఒప్పుకున్నాను. ఇందాక ప్రసన్న గారు అన్నారు మంచి ఆర్టిస్టులు అంటే ప్రమోషన్కి వచ్చి ప్రమోట్ చేసేవాళ్ళు మంచి ఆర్టిస్టులు అని. ఆ గొప్పతనం, ఆ మంచితనం ఆ రాజేష్ గారు మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు, ఆ మంచితనం వల్ల మేము ఇక్కడికి వచ్చి స్టేజ్ మీద సినిమాకి డెఫినెట్గా మేము చేసాం కాబట్టి ఇక్కడ నుండి కనపడాలి, ఈ స్టేజ్ మీద ఈ సినిమా ప్రజల్లోకి వెళ్ళాలి
అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఆ క్రెడిట్ డెఫినెట్గా రాజేష్ గారికి వెళ్తుంది. అలాగే వాళ్ళ అబ్బాయి కూడా మంచి స్మార్ట్గా ఉన్నాడు. నేను ఫస్ట్ యాక్చువల్లీ రాజేష్ గారు వాళ్ళ అబ్బాయి వస్తే తన మీద పెట్టి తనని హీరో మీద పెట్టి చేస్తున్నారేమో అనుకున్నా. బట్ సో అందరూ మంచి క్యాస్టింగ్ పెట్టి మంచి సినిమాని ముందుకు తీసుకొస్తున్నారు. చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు రాజేష్ గారి కృతజ్ఞతలు. డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రవిప్రకాష్ గారు. అలాగే మన చిత్ర శ్రీ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. కళ్యాణానికి రామకృష్ణ మల్లిప్రసాదానికి అలాగే మా టెక్నీషియన్స్ సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ అందరికీ నమస్కారం. మీడియా మిత్రులు కూడా అందరికీ నమస్కారం. కేసు నెంబర్ 15 ఈ సినిమాలో నేను చాలా మంచి క్యారెక్టర్ చేశాను. రాజేష్ గారి బీజీ వెంచర్స్ అంటే ఇది నా ఓన్ బ్యానర్ లాగా 2004లో పరిచయం. అప్పటి నుంచి ఆయన ఏ సినిమా చేసినా ఫస్ట్ నా పేరు రాసిన తర్వాత మిగతా కాస్టింగ్ చేస్తాను. థ్యాంక్ యూ. నిజంగా ప్రతి సినిమా చేశాను, ప్రతి సినిమా నేను క్యారెక్టర్ చేశాను. ఇందులో చాలా పెద్ద క్యారెక్టర్ చేశాను త్రూఅవుట్. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్. అలాగే ఈ సినిమాలో నాతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అజయ్, చంద్ర, అప్పారావు, అవును కొంచెం బిజీగా రాలేదేమో, వస్తే బాగుండేది. సో అలాగే మూర్తి గారు, వెంకటరమణ వాళ్ళందరూ యాక్ట్ చేశారు. అందరికీ మంచి పేరు రావాలి. అలాగే శ్రీజన్, ఇంకా మిగతా ఆర్టిస్ట్ అందరికీ మంచి పేరు రావాలి. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు రావాలి. మా రాజేష్ గారు ఈ సినిమాతో పెద్ద డైరెక్టర్, పెద్ద ప్రొడ్యూసర్ రెండు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందు రాజేష్ గారు ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్ చేయాలి, పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మన హీరోయిన్ సేజల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. Hello everyone. Antariki namaskaram to everyone over here. This is Sejal Mandavya and I'm an actress over here. I've done this my first movie, case number 15 from BG Ventures, and I want to specially thank my whole team and especially Rajesh Garu for giving me this big opportunity to work in Telugu movies as an actor, and I'm really thankful to Chitran Seedu sir for giving me this opportunity and casting me in this movie. And it's been a lovely thing coming here and performing in this Telugu movie. I'm really happy and excited for this movie, case number 15. As you can see, it's a suspense and it's a thriller and it's a comedy combination of all in the movie. And I'm looking forward for this movie to release soon. Thank you. Thank you, Sejal garu. మ్యూజిక్ డైరెక్టర్ జాన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. BG వెంచర్స్కి కంపెనీతో వర్క్ చేస్తున్నాం. వెరీ హ్యాపీ. స్పెషల్ థ్యాంక్స్ రాజేష్ గారికి. ఈ సినిమాలో 4 సాంగ్లు 5 సాంగ్లు కూడా ఒక సాంగ్ ఇచ్చారు. ఒక సాంగ్తో శబ్దంతో కొంచెం మిమ్మల్ని ఇంప్రెస్ చేసాను ఒక పాటతో. అలాగే విజువల్స్కి కొంచెం స్కోప్స్ ఉన్నాయి. ఇక్కడ స్కోప్స్ కూడా బాగా ఎంజాయ్ చేశాను ఇక్కడ. సో థ్యాంక్స్ చెప్పాలి రాజేష్ గారికి, మా డైరెక్టర్ బాలు అండ్ మా సింగర్స్, మా ఇంజనీర్స్ అందరికీ హార్డ్ వర్క్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన మోస్ట్ ఫేవరెట్ తడకాల వంక రాజేష్ గారు, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ మాట్లాడతారు. ముందుగా ఇక్కడ విచ్చేసిన గౌరవులైన మా అన్న శ్రీ కళ్యాణ్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే యాక్చువల్లీ ఈరోజు చాలా రిలేషన్లో 3 మ్యారేజెస్ ఉన్నాయన్నమాట. అయితే అన్న మీరు వస్తే ఫంక్షన్ పెడతాను, లేకపోతే పెట్టను అని చెప్పాను అన్నకి. చాలా ఫోర్స్ చేశాను అనమాట. అయితే ఆ 3 మ్యారేజెస్ ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి, రైట్? సో అలా నా ఫంక్షన్కి వచ్చినందుకు మెనీ థ్యాంక్స్ అన్న. అలాగే మన అన్న రామకృష్ణ గౌడ్ గారి గురించి నాకు చాలా పరిచయం, అన్న బ్రదర్ లాగా నాకు. ఓకే,
రావాలన్న ఫంక్షన్కి. అలాగనే ఒక్క మాటలో ఒక్క నిమిషం రాజేష్ ఒక 5 నిమిషాలు ఇంకా కాల్ చేస్తానన్నారు. మళ్ళీ కాళ్ళనే ఉండేసి లే రాజేష్ నేను వస్తాను మీ దగ్గరికి వస్తానన్నారు, వచ్చారు. అలాగే మన ప్రసన్న గారు చాలా బిజీ ఉండి చాంబర్లో. నేను చేస్తా ఉంటాను. అలాగే రవిప్రకాష్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే చిత్రం శ్రీ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. బొకేలు స్వీకరిస్తున్నారు చిత్రం శ్రీలు గారు. నెక్స్ట్ సేజల్ మాధవి గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. లెట్స్ వెల్కమ్ ద బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సేజల్. రాజేష్ గారి బొకేలు అందిస్తున్నారు సేజల్ గారికి. థ్యాంక్ యూ సార్. శేఖర్ గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. నడకల వాంకర్ శేఖర్ గారు బొకేని స్వీకరిస్తున్నారు. నడకల వాంకర్ రాజేష్ గారి చేతుల మీదుగా శేఖర్ గారు బొకేని స్వీకరిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. కవిత గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ద బ్యూటిఫుల్ యాక్టర్ కవిత గారు. సో కవిత గారు బొకేని స్వీకరిస్తున్నారు రాజేష్ గారి దగ్గర నుండి. థ్యాంక్ యూ అండి. సో మన గురుగారు శ్రీ కళ్యాణ్ గారు ఇప్పుడు మాట్లాడతారు. వేదిక మీద ఉన్నటువంటి మిత్రులకి, వేదిక ముందు ఉన్నటువంటి మా రసవాడు కానీ అలాగే మా రాజేష్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. బీజే వెంచర్స్ వెరీ బిగినింగ్ నుంచి ఫస్ట్ సినిమా తను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాతో డిస్కస్ చేయకుండా ఎప్పుడు సినిమా చేసేవాడు కాదు. ఎప్పుడు రాజేష్ నువ్వు బాగా సినిమా చేస్తున్నావు, క్యాస్టింగ్ లేకుండా చేస్తున్నావు, దానివల్ల ఏంటంటే డబ్బులు నష్టపోతున్నావు అనేది ఎప్పుడు చెప్తున్నాడు. సినిమా చాలా బాగా తీస్తాడు, వెరీ ఇంట్రెస్టెడ్. అతను ఏదో సినిమా తీసేసి ఏదో ఈ మధ్యన వస్తూ ఉంటాయి చాలా సినిమాలు, అలాంటి సినిమాలు తీద్దామనే మనిషి కాదు. క్వాలిటీ మెయింటైన్ చేసి కాన్సెప్ట్ ఉండేటటువంటి సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ ఈరోజు ఈ సినిమా కేసు నెంబర్ 15 చూస్తే ఇప్పుడు దాకా నేను ఏదైతే అనుకున్నానో అది రాజేష్ ఈ సినిమాలో చేసాడు అనిపిస్తుంది. క్యాస్టింగ్ వైజ్, మేకింగ్ వైజ్ అందరూ మంచి ఆర్టిస్టులు పెట్టుకున్నాడు. సినిమా చూస్తున్నప్పుడు ఏంట్రా ఇలా తీసాడనే ఫీలింగ్ లేకుండా మంచి ఆర్టిస్టులతో, మంచి పర్ఫార్మెన్స్తో, ఫోటోగ్రఫీ బాగుంది, మ్యూజిక్ బాగుంది. డెఫినెట్గా ఈ సినిమాతో ప్రొడ్యూసర్ కంటే కూడా అతను డైరెక్టర్గా పెద్ద సక్సెస్ అవ్వాలని చెప్పి నా కోరిక. సినిమా సక్సెస్ అయితే ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. కానీ అతను మంచి టెక్నీషియన్, ఏదో అందరిలాగా ఏదో సినిమా తీసి చుట్టేద్దాం చేసేద్దాం అనేటటువంటి మెంటాలిటీ ఉండేటటువంటి వాడు కాదు. చాలా మంచి మనిషి. డెఫినెట్గా రాజేష్ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా నీకు డెఫినెట్గా మంచి బ్రేక్ ఇస్తుందని నాకు నమ్మకం ఉంది. అందులో హారర్
సినిమా కాబట్టి క్రైమ్ అండ్ హారర్ మిక్స్ చేస్తున్నాం. డెఫినెట్గా అది ఇప్పుడు ప్లస్ అవుతుంది సినిమాకి. అందరూ రవి గారిని లేకపోతే శ్రీను అలానే అజయ్ క్యాస్టింగ్ బాగుంది. ఫస్ట్ సినిమా చూస్తుంటే ఎవరురా ఇల్లు అనే ఆ ఫీలింగ్ లేకుండా మంచి ఆర్టిస్టులు వేస్తున్నాం. అదే నీ ప్లస్ పాయింట్. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని, దానికంటే డైరెక్టర్గా మంచి పేరు రాజేష్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ జాన్ గారు ఎక్కడున్నా కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సో లెట్స్ వెల్కమ్ సార్. మ్యూజిక్ ఎంత ఇంపార్టెంట్, జాన్ గారు కూడా అంతే ఇంపార్టెంట్. సో రాజేష్ గారు ఓకే ఇస్తున్నారు, మన జాన్ గారు స్వీకరిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అండ్ కెమెరామెన్ వెంకట్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎక్కడున్నా కూడా, ఎంత లాస్ట్ లో ఉన్నా కూడా ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వెంకట్ గారు లెట్స్ గో టు ది స్టేజ్. రాజేష్ గారి సమస్తాల మీదుగా వెంకట్ గారు ఓకే స్వీకరిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఎడిటర్ రంగస్వామి గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. రంగస్వామి గారు వేదికపై. ఇంత సినిమా నిర్మించినా కూడా ఎడిటింగ్ ఎంత ఇంపార్టెంట్ మనందరికీ తెలిసిందే. మనం చిన్న చిన్న వీడియోస్ ఇన్స్టాలో వీడియో అప్లోడ్ చేయాలనుకున్నా ఎడిటింగ్ ఎంత కష్టం అవుతుందో మనందరికీ తెలుసు. సో స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా పెట్టాల్సి వస్తుంది. సో ఎడిటింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది, సో దానిలో సిద్ధహస్తులు సో వారు కూడా మన స్టేజ్ పైకి వచ్చారు. రామకృష్ణ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఇలాంటి కేసు నంబర్ 15 మూవీ టీజర్ లాంచ్ కోసం అతిథులుగా వచ్చిన మా మంచి మనసున్న మా కళ్యాణ్ గారికి, అలాగే ఇంకో అన్న మంచి మనసున్న మా ప్రసన్న అన్న గారికి, అలాగే నా మొదటి సినిమాలో నటించిన చిత్రవీర్ గారికి, అలాగే రవి మ్యూజిక్ డైరెక్టర్